సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 40వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ప్రసంగాంశం ఈశావాస్యోపనిషత్. దాని గురించి మాట్లాడతారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం రవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి చర్చించుకుంటున్నాము. అందులోని మొదటి మంత్రమును గూర్చి సవివరంగా మనము తెలుసుకున్నాము. తదుపరి మంత్రమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ఈశావాస్యోపనిషత్తును యాజ్ఞవల్క మహర్షులు వారు ఉపదేశించినటువంటిది. ఇది శుక్ల యజుర్వేద సంహితములో ఉన్నది. మొట్టమొదట వేదవ్యాసుల వారు వేదాలనంతా విభజించి వారి శిష్యులైన నలుగురికి ఒక్కొక్కటి అప్పచెప్పి ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యునికి అప్పచెప్పగా దాన్ని వారు వ్యాప్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి ఇచ్చారు. అప్పుడు వైశంపాయనుడు శిష్యులకంతా బోధ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ మునులందరూ కూడా హిమాలయ పర్వతంలో సమావేశము అవి వీటిని గురించి అంతా చర్చించుకోవాలి, అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి ఆ దినమున అని నిర్ణయించి, ఎవరైతే ఆ సమావేశమునకు హాజరు కాకుండా ఉంటారో వాళ్లకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంటుంది, ఆ పాతకం పట్టుకుంటుందని నిర్ణయం చేశారు. వాళ్ళు మహర్షులు కదా, సర్వసమర్థులు కాబట్టి ముందే శాసనం చేశారు ఈ విధంగా రావాలని. కానీ ఆ రోజు వైశంపాయన మహర్షి రాలేకపోయినారు. ఎందువల్లంటే వాళ్ళ మేనల్లుడు ఈయన కాళ్ళ మీద పడి చనిపోవడము, దానివల్ల బాలహత్య దోషం రావడము, హాజరు కాకుండా పోయిన దానివల్ల బ్రహ్మహత్యా దోషము, 2 దోషాలు చుట్టుకున్నాయి. మరి ఆ దోషాలకు నివృత్తి ఏమిటి, వాటిని తొలగించే ఉపాయం కూడా వేదంలో చెప్పబోతున్నది. ఇప్పుడు మనము ఇక్కడ నేర్చుకుండే 2వ మంత్రంలో కూడా అటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ బ్రహ్మహత్యా దోషము తర్వాత బాలహత్యా దోషము నివారణ కోసము వారు తన శిష్యుల చేత తపస్సు చేస్తూ ఉంటారు. ఆ పాప పరిహారార్థము తపస్సు చేసి, జపతో నాస్తి పాతకం అంటారు కదా, జపము తపము ఇవన్నీ చేయిస్తున్నారు. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి అక్కడికి రావడము, గురువు గారికి నమస్కరించి, ఈ వీళ్ళేం చేయగలరు,
నేను సర్వసమర్థుణ్ణి, మీ ఆ పాప నీకంతా కూడా నేను కఠోరమైనటువంటి తపస్సును చేసి దాన్ని నివారిస్తాను. నేను గురువర్య నాకు అనుమతి ఇవ్వండి అని గురువు గారిని ప్రార్థిస్తాను. అప్పుడు ఆ వైశంపాయనుడుకు, అరే మా శిష్యులైనటువంటి వీళ్ళను బ్రాహ్మణులైనటువంటి ఈ పిల్లవాళ్ళనంతా కూడా నీవు ఇంత గర్వం చేత, మదాంధకారం చేత, చులకన భావంతో చూస్తావా అని వారి మీద కోప్పడి, నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతా కూడా నువ్వు వదిలిపెట్టిపో అని యాజ్ఞవల్క మహర్షిని ఆదేశిస్తారు. అప్పుడు ఈయన వారి దగ్గర నేర్చుకున్నదంతా వదిలిపెడతారు. అంటే కక్కేసిపో అంటారే, అంటే వారు నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా వారికి అప్పచెప్పి చేస్తారు. దాన్ని ఆ శిష్యులు వాళ్ళు వ్యాప్తి చేస్తూ వస్తారు. అది కృష్ణ యజుర్వేదం కింద. మళ్ళా తదుపరి ఈ యాజ్ఞవల్క మహర్షి చాలా కఠోరమైనటువంటి సూర్య తపస్సు చేసి మరలా కూడా ఈ విద్యనంతా నేర్చుకోవాలని చెప్పి ఆయన శ్రమ చేసి తపస్సు చేసి నేర్చుకొని తన శిష్యులకు కన్వ మహర్షి మదాంధులకు వీళ్ళకంతా ఆయన బోధ చేస్తాను. అప్పుడు మొట్టమొదటి మంత్రం ఈశావాస్యమిదం సర్వం, అది జ్ఞానులకు త్యాగభావం ఉండే వాళ్లకు ఉపదేశించే మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని చెప్పినప్పుడు వీళ్ళు చక్కగా విని, ఆ మంత్రం అయిపోయిన తర్వాత కన్వ మహర్షి అడుగుతాడు, స్వామి యాజ్ఞవల్క్య మహర్షి మీరేమో జ్ఞాన మార్గం చెప్పినారు, త్యాగం చేయమని చెప్పినారు, ఇది సన్యాసులు లేకపోతే విజ్ఞానులకు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశించామని చెప్పారు, బాగుంది. మరి అటువంటి త్యాగబుద్ధి లేని వాళ్ళ కోసము, సర్వసమర్థత లేని వాళ్ళ కోసము వాళ్ళు ఏం చెయ్యాలా మాకు సెలవిప్పించండి అని కన్వ మహర్షి గారు యాజ్ఞవల్కుని అడుగుతారు. అప్పుడు చెప్తారన్నమాట, ఏమని, వారికి కూడా మార్గం ఉంది, వేదమాత అందరి ఎడల ఆమె కరుణ చూపిస్తుంది, ఆ వేదమాత బిడ్డలమే కదా మనం అందరము, కాబట్టి ఆమె ఎంతో కరుణతో వీళ్ళకు కూడా మార్గోపాయాలను మార్గము ఉంది నాయనని అప్పుడు ఈ యొక్క రెండవ మంత్రాన్ని ఉపదేశిస్తారు. అదేమిటంటే మనము కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్సగం సమాహ ఏవం వై నాన్యథోస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్సగం సమాహ ఏవం త్వయి నాన్యథేదోస్తి న కర్మ లిప్యతే నరా. మనము పదచ్ఛేదమున చేసుకుంటే కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి న అన్యథా అస్తి న కర్మ లిప్యతే నరే అని ఈ మంత్రములో మనం తెలుసుకున్నాం. అంటే ఇహ ఈ జగత్తులో కర్మాని అంటే ఇక్కడ కర్మలను, అంటే ఈ లోకములో కర్మలను కుర్వన్నేవ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటారే, నువ్వు ఎంతకాలము ఉంటావో అంతకాలము, అంత పర్యంతము జీవిత కాలము కర్మ చేయుచునే ఉండాలి. అంటే నేను బాగా
అన్ని పనులు నేను చేసేసాను, ఇంకా నాకు చేయవలసింది ఏమి లేదు అని అనుకోకూడదు. కర్మ చేస్తూనే ఉండాలి అని చెప్తారు. శతం సమాహ. శతం అంటే 100 మనం శతము శతకము ఎన్ని దాని నుంచి వచ్చినాయి కదా. 100 సంవత్సరాల కాలం, సంపూర్ణమైనటువంటి ఆయుష్ వేదం ప్రసాదించినది 100 సంవత్సరములు, 100 సంవత్సరములు అని వాళ్ళందరూ చెప్తా ఉంటారు. మరి కొంతమంది 120 సంవత్సరాలని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. గాంధీ మహాత్ముడు 120 సంవత్సరాలని వారు వ్రాయడం చెప్పడం అనేది జరిగింది. ఏదైనా అంటే పూర్ణ ఆయుష్ లేదా అతను జీవించి ఉన్నంత కాలము. అందరూ 100 ఏళ్ళే ఉంటున్నారా? కొంతమంది మధ్యలో పోతున్నారు, కొంతమంది బాల్య దశలోనే గతించిపోతున్నారు, కొంతమంది వృద్ధాప్యంలోను, మధ్య వయస్కుల్లో. ఇది ఎంత ఏంటి నీటి బుడగ లాంటిది. ఈ జీవితం అనేది బుద్భద ప్రాయము. బుద్భద అంటే ఆ నీళ్ళల్లో ఒక బుడగ వస్తూ ఉంటుంది. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది? వస్తా పోతూ పోతూ ఉంటుంది. బుడగ టప్ అని ఎగిరిపోతుంది అనమాట. అంటే ఈ శరీరం కూడా ఎప్పుడు పోతుందో, ఎంతకాలమో, ఎన్నేళ్ళు జీవిస్తారో తెలియదు. కానీ నీవు అన్ని విధాలా సక్రమంగా వేదం చెప్పినట్లు ఆచరిస్తూ అన్ని విధాలా చేసినట్లయితే 100 సంవత్సరములనే అని జీవిస్తారు కదా. శతాయుం భవతి. నీ 100 సంవత్సరాలు జీవించి వర్ధిల్లుగాక, మీకన్నీ శుభములు కలుగుగాక అని జీవిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా ఎవడైతే జిజీవిషేత్ జీవించవలను అనే కోరిక ఉంటుందో, ఆ కోరిక కలిగి ఉండే వాళ్ళందరూ కూడా ఏవం ఈ ప్రకారంగా నరేత్వై నరాభిమాని అయినటువంటి నీ ఎందు, మనమంతా మనుష్యులము. ఇంకొకటి అంటే నరులు. కర్మ అంటే కర్మలు చేయడం. ఆ కర్మ ఫలాన్ని అంటే కర్మ నీకు అంటదంటే ఏమిటి? నలిపితే కర్మ అంటే ఆ కర్మ చేసే కర్మ పట్టుకోదు, దాని ఫలం పట్టుకుంటుంది. దుర్మార్గము లేకపోతే ఏదైనా హింస చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో, దుష్ట ఫలితమో సత్ఫలితం. మంచి పనులు చేస్తే మంచి సత్ఫలితాలు, మంచి శుభములు చేకూరుతాయి. దుష్ట కర్మలు చేస్తే, నిషిద్ధ కర్మలు చేస్తే, చేయరాని పనులు చేస్తే, శాస్త్ర విహితము కాని కర్మలు చేస్తే ఏమైతుంది? అతనికి పాపం అంటుకుంటుంది. పాపం వల్ల దరిద్రుడైతాడు, పునరేవ పాపం చేస్తాడు, ఇట్లా భ్రష్టుడై పోతాడు. శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు చేయకూడదు. నిషిద్ధమైన అందుకనే శాస్త్రము ఇది ఈ పని చెయ్యొద్దు 2 విధాలుగా చెప్తుంది. సత్యం వద, ధర్మంచర, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. కాబట్టి సత్యం పలకాల, సత్యానికి ప్రమాదం అయ్యే లేదా అసత్యాన్ని పలుకకూడదని, చేయవలసిన కర్మ చేయకూడనది అంటే నిషిద్ధమైనటువంటి కర్మలను గురించి కూడా నొక్కి చెప్తా. అప్పుడు అలా చెప్పేదాని వల్ల ఓహో, ఇప్పుడు సత్యం పలకమని చెప్పినారు, సత్యం పలుకుతాము, సత్యం పలికితే మంచి ఫలితం వస్తుందని చెప్పారు, కాబట్టి సత్యం పలకాల, మంచి ఫలితాలు, మంచి పుణ్యం వస్తుందని. కానీ వేరే ఇంకొకరు వచ్చి, రా నువ్వు కోర్టులో మా దగ్గర మాకు ఈ సాక్ష్యం చెప్పు, అసత్యము 2 మాటలు చెప్పు, ఏం కాదు, నీకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తామని వాళ్ళు వచ్చి అడిగినారు. అప్పుడు ఈయన చెప్పాలనా లేదా అని ఈయనకి సందేహం. ఏముందిలే, నేను చెప్తే నాకు ఇక్కడ లాభం వస్తాను అంటే, అందుకనే
సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. కాబట్టి సత్య ధర్మాలను నువ్వు అతిక్రమించకూడదని నిషిద్ధ వాక్యాన్ని కూడా, నిషిద్ధమైనటువంటి వాటిని గురించి కూడా వేదమాత మనకు తెలిపింది. అంటే ఈ ప్రమాణముతో సహా తెలియజేస్తున్నది. కాబట్టి ఏ జీవించవలనని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళంతా కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. అప్పుడు కర్మ అంటే కర్మ ఫలము నా లిప్యతే, అంటదు, నీకు అంటదు. ఇతః, ఇంతకంటే అన్యథా, వేరొక మార్గము, రెండవ మార్గం నాస్తి, నీకు రెండో మార్గం లేదు. ఎందుకు? ముందు జ్ఞాన మార్గం చెప్పారు, మళ్ళా ఇప్పుడు ఈ కర్మ మార్గాన్ని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా చెప్తారు. సో ఏం చెప్తారు కృష్ణ భగవానుడు? సాంఖ్య యోగానం, ఈ జ్ఞానులకు సాంఖ్యయోగము, ఈ కర్మయోగం ఈ యోగ మార్గానికి అని భగవంతుడు కూడా అక్కడ నేను లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘా, లోకేస్మిన్ లోకంలో జీవించే వారికి ద్విధా నిష్ఠ, రెండు విధములైనటువంటి నిష్టలు అంటే చేయవలసినట్టు నేను చెప్పాను. ఈ జ్ఞానులకేమో సాంఖ్యులు కంటే జ్ఞానులకేమో జ్ఞాన మార్గాన్ని, వీళ్లకు కర్మ చేసే వాళ్లకు తర్వాత ఈ యోగులకంతా కర్మ మార్గాన్ని నేను ఉపదేశించాను పూర్వము అనగా ఓ పాపరహితుడా అని చెప్పాడు. ఇట్లా ఆ విధానంలో ఇక్కడ ఈ రెండవ మంత్రములో జ్ఞానము సంపాదించుకోక ముందు ఉన్నటువంటి వాళ్లకు, లేదా త్యాగము చేసే అంత గొప్ప భావము లేనటువంటి వారికి, లేదా మధ్య దశలో ఉన్నటువంటి వారికి, ఇంకా జ్ఞానము వాళ్ళకి అబ్బలేదు, ఇంకా జ్ఞాన స్థితి అధికారత్వం ఇంకా రానున్నప్పుడు ఈ కర్మల గురించి చెప్పింది. ఎందువల్ల? కర్మాని చిత్తశుద్ధ్యర్థం, కర్మలు చిత్తశుద్ధి కొరకు. అంటే మనము చిత్తాన్ని, మన చిత్తములో కల్మషము ఉందని మనం చెప్పుకున్నాం కదా, బల విక్షేప ఆవరణ దోషాలు అనేటివి ఉన్నవి. ఈ చిత్తము ఈ పాప పంకిలము చేత చాంచల్యం ఏర్పడుతున్నది, చెలించుతున్నది, ఈ మలినంతో కూడుకున్నది. కాబట్టి కర్మాని చిత్త శుద్ధ్యర్థం అని వేదాంత దిన్యములో కూడా మనకు ఆది శంకర భగవత్పాదులు వారు తెలియజేసినారు. అంటే ఆ మార్గములో పయనించలేని వారికి, లేదా క్రింది స్థాయి వారికి ఆయన అటువంటిప్పుడు నువ్వు ఇటువంటి కర్మలు, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు, శాస్త్రము చెప్పినటువంటి కర్మలు చేయాలి. అంటే ఈ ప్రపంచములో జీవించదలచిన ప్రతి మానవుడు, నరే అన్నాడు కదా అక్కడ, ఈ ప్రపంచంలో ఎవరైతే జీవించదలుచుకుంటారో అటువంటి మానవులంతా తాను జీవించినంత కాలం, అంటే శతమానం భవతి అన్నాం, కానీ కొంతమంది మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, లేదా వాళ్ళు ఎంతకాలము జీవించుంటే అంతకాలము శాస్త్ర విహితములైన, అంటే శాస్త్రం చెప్పినటువంటి విహిత కర్మలు, అవిహిత కర్మలు కాదు, నిషిద్ధ కర్మలు కాదు. కాబట్టి శాస్త్రము చెప్పినటువంటి విహితములైనటువంటి కర్మలను చేయవలెను. శాస్త్ర నిషిద్ధ కర్మలను ఎప్పటికీ కూడా ఎన్నడూ చేయరాదు. విహిత కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలను వదిలివేయాలి, చేయకూడదు అని మనకు. ఎందువల్ల? ఈ విధంగా చేస్తూ
శాస్త్ర విహిత కర్మలను చేస్తూ అంటే అనుసరిస్తూ శాస్త్రం చెప్పినటువంటి పనులను చేస్తూ ఆ ఫలములను చేసినటువంటి కర్మలకు వచ్చే ఫలాన్ని కూడా భగవదార్పణ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరు ఏ ఇష్ట దైవం ఉంటారో ఆ దైవానికి అర్పిస్తూ రామార్పణమస్తు. భోజనం చేశాము, కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, శివార్పణమస్తు. ఎవరికి ఏ దేవుడో ఏ గురువో ఎవరుంటే అది. దేవి అర్పణమస్తు. ఎవరికి ఏ ఇష్టదైవమో వాళ్ళకి అర్పించుకుంటే అప్పుడు ఈ కర్మలు ఏదైతే చేశాడో ఆ కర్మ ఫలితాలు ఆ ఫలాలు ఈ చేసిన వ్యక్తికి చేసిన వారికి అంటవు. అంతే కదా. ఎప్పుడైతే ఆ కర్మల్లో అంతా మనము సర్వశేషం అంతా జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మానం ఆ జ్ఞాన అగ్నిలో భస్మసాత్ కురితే ఆ జ్ఞానాగ్నిలో ఈ కర్మలన్నీ భస్మీపటలమైపోతాయి. అప్పుడే అతనికి మోక్షం లభిస్తుంది, జ్ఞానము సాక్షాత్కారం లభిస్తుంది అని మనము ముందు తెలుసుకున్నాం కదా. ఆ రీతిగా ఇలా తను చేసి ఏ కర్మలు చదువుకున్నాడు కృష్ణార్పణమర్పు, రామార్పణము. తన పని చేసుకున్నాడు, ఇంటి కులవృత్తి చేసినాడు, తరువాత కృష్ణార్పణ నైవేద్యం దేవునికి సమర్పిస్తామే. ఆ విధంగా అక్కడ నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటారు కదా. అది ఆ పూజా సమయంలో నైవేద్యం సమర్పించినట్లు ఎట్లా మీరు భగవంతునికి సమర్పిస్తారో ఈ పనులు ఇతను నిత్య జీవితంలో చేసే పని కానీ తను రోజు చేసే పని కానీ అయిపోయిన తర్వాత రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, ఏ దేవుని తన ఇష్టమో ఆ దేవునికి అర్పించుకుంటూ పోతే అతను శీఘ్రగతిన చిత్తశుద్ధి కలిగి ఈ జ్ఞాన మార్గం లేకొచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అట్లా కర్మఫలాలు ఎప్పుడైతే అంటకుండా ఉంటాయో అతడు శాంతిగా సుఖంగా ఉంటుంది. ఇంతకంటే వేరే మార్గము లేదు అని శాసిస్తున్నది ఈశావాస్యోపనిషత్తులోని 2వ మంత్రం. అర్థమైందా? బాగా వినండి. కర్మలు చెయ్యాలి, ఆ కర్మలు చేస్తాము, దాని ఏముంది నేను చేసినాను, నేను వచ్చేసినాను, నా పని అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదు. ఈశ్వరార్పణ అంటే ఈశ్వరుడు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదని చెప్పినాం కదా. భగవత్ స్వరూపము ఆత్మ చైతన్యము పరబ్రహ్మని అనుకున్నామో ఆ విధానంలో చేసినటువంటి కర్మను ఈశ్వరార్పణంగా చెయ్యి. అట్లా చేస్తేనే నీకు చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము కలుగుతుందని విషయాన్ని మంత్రంలో చెప్తుంది. ఏమిటి ఆ కర్మలు ఏమనేది మనం ఇక్కడ శతం దీర్ఘమాయు అని తెలుసుకున్నాం కదా. అంటే మనము అందరికి కూడా ఆయుష్ను ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్ను ప్రసాదించింది. 100 సంవత్సరాలు ఇతను బతుకుతుండేవి కాదా, జీవించుగాక. ఎప్పుడు ఉంటాడు అతను ఆ వేదం చెప్పినట్టు మాత చెప్పినట్టు సక్రమ మార్గంలో ఉండి, అంతేగాని వేరే వేరే చేయరానటువంటి పనులు చేస్తూ ఇంకొక రకంగా దాన్ని శరీరాన్ని అంతా కూడా వేరే విధానంగా మనము ఉపయోగించినట్లయితే శతమానం కాదు ఆ కర్మ ఫలితాన్ని బట్టి వారికి వివిధ దశల్లో కూడా ఆ ఫలితాన్నే వాళ్ళు సాధించుకుంటున్నారు. మనం చూస్తున్నాం చాలా మంది రకరకాలుగా వాళ్ళు ఈ మధ్యలోనే అయిపోయినాడు, చిన్న వయసు, ఇట్లా అంటాడు. అంటే తెలిసి తెలియని దానివల్ల ఆత్మహత్య కూడా పాపము, దాన్ని మానుకోవాలని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. కాబట్టి జీవించి ఉన్నంత వరకు కర్మలు చెయ్యాలి.
అది చదివేవాడిది సన్యాసుడు లేకపోతే జ్ఞానుడు వీళ్ళు కర్మలు చేయకూడదు కదా, మరి వాళ్ళు కూడా చేయాలంటే లోక సంగ్రహణార్థం యద్యదాచరతి శ్రేష్ఠ సతదేవోపర. అంటే ఇతర జనులు ఇతర మనుషులు కూడా గొప్ప వాళ్ళు ఏ పనులు చేస్తా ఉంటారో వాళ్ళను ఈ చిన్న వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి వారు చేసే పనులను వీరు గమనిస్తూ వాళ్ళు చేసినట్లు మనం చేయాలని, అంటే కర్మాన్ని ఈ కర్మలను వదిలిపెట్టి సోమరతనంగా ఉండేదానికి లేదు. సోమరతనం వదిలిపెట్టండి. ఎవరు చేయవలసిన పని వాళ్ళు సక్రమంగా చేయాలి. కాబట్టి పనుల నుంచి పారిపోవద్దు, పని చెయ్యి, కర్మే ఫలే అని మనకు ఈ మంత్రము తెలియజేస్తున్నది. ఇంకా ఈ మంత్రంలో ఉన్నటువంటి విశేషార్థములలో తదుపరి తెలుసుకుంటాము. హరి ఓం తత్సత్వం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.